అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఇక తొందరగా అయిపోయిందేమో అంటే నాకు తెలుసు కాబట్టి తొందరగా అయిపోయినట్టు అనిపించిందేమో మరి. ఓకే, ఆ సినిమా అంతా ఎలా ఉంది నీకు? పబ్లిక్ టాక్ అయితే ఏమన్నారంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ప్రశాంత్ నీల్ అంటే ఆయన ప్రభాస్ అనగానే ఇంకా ఏదో కావాలని వాళ్ళు ఏం కావాలరా అంటే చెప్పలేకపోతున్నారు. ఇంకా కావాలి ఏం కావాలంటే చెప్పలేకపోతున్నారు. ఇంకా కావాలి, ఇంకా ఎక్స్పెక్టేషన్. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి సినిమా చూశాను నేను. నువ్వేం గంటలకు చూసావు? నేను ఇప్పుడు 11:30 షోకి వెళ్ళా. ఓకే, ఇంకేంటి ఆ చిత్రం యొక్క అంటే ఆ సినిమా యొక్క నీకు ఎక్కడెక్కడ బాగా నచ్చింది? నాకు మెయిన్గా ఇంటర్వెల్ సీక్వెన్స్లో చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఆబ్వియస్గా మా సీన్స్, నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్. ఓకే, క్లైమాక్స్ ఫైట్ తర్వాత ప్రభాస్ షర్ట్ లేకుండా వేసాడని తెలిసింది నాకు, చూసాను అది. ఏమన్నా అది ఎలా అనిపించింది నీకు? అది చాలా అంటే క్రేజీ అనిపించింది. ఆ లుక్ కానీ ఆ అప్పుడున్న కలర్ గ్రేడింగ్ చుట్టూ చాలా బాగా అనిపించింది అప్పుడు. ఇంకా ఇప్పుడు సినిమాకి వెళ్ళావు కదా, ఎవరెవరు అక్కడ సినిమా థియేటర్లు నిన్ను గుర్తించారా మరి? గుర్తించారు. చాలా మంది వచ్చి నువ్వేనా అని అడగడం, అవునంటే సెల్ఫీస్ తీసుకోవడం, బాగా చేసేవాడడం. అంటే ఎక్స్పెక్ట్ చేసేవా ఇంత గుర్తింపు వస్తుందని? నువ్వు ఊహించుండవు మరి ఇంత ఊహించలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేసే కొంచెం. అయితే సుమారుగా 15 days అది షూటింగ్ జరిగిందని చెప్పావు నాకు. అంటే నాకు తెలిసింది 15 days to 20 days చేసినట్టు, డబ్బింగ్ అన్నీ కలిపి అనుకుంటున్నాను నేను. అయితే రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది? రెమ్యూనరేషన్ యాక్చువల్గా నేను చూసుకోను సార్, మదర్ చూసుకుంటారు అలాంటివన్నీ. నేను ఓన్లీ వెళ్ళడం, యాక్టింగ్ చేయడం, నా బెస్ట్ ఇవ్వడం, రావడం, ఇంకా ఇవి చూసుకుంటా. కానీ రెమ్యూనరేషన్ అప్పుడే నేను దాని గురించి చూసుకోవాలనుకోవట్లే. సో ఇంకా మదర్ చూసుకుంటారు. మదర్ చూసుకున్నారు. అంటే రెమ్యూనరేషన్ ఎంత వచ్చింది నువ్వేం చెక్ చేయలేదు? అమ్మాయి ఎంత డబ్బులు వచ్చేసినాయి అని అంతా మా మదర్కి ఇచ్చేస్తాను, మదరే చూసుకుంటారు అంతా మేనేజ్మెంట్. ఏమండి మరి సినిమా చూసారు, షూటింగ్ అప్పుడు మీరు వెళ్ళేవారా? లేదండి, రామోజీ ఫిల్మ్ సిటీలో బాబు ఒక్కడే వెళ్ళేవాడు, అక్కడ హోటల్లో ఉండేవాడు. కాకపోతే ఒక్కసారి ప్రశాంత్ నీల్ సార్ని కలుద్దామని వెళ్ళాను. ఆయనతో మాట్లాడి బాబు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మాట్లాడి కాసేపు స్పెండ్ చేసేసి వచ్చాను. ఒక్కరోజే వెళ్ళాను నేను. మిమ్మల్ని కలుసుకున్నారా డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు కలిసారు, మాట్లాడారు. అంటే యాక్చువల్లీ బాబుకి యాక్టింగ్ నేర్పిద్దామని అనుకుంటున్నా. ఆఫ్టర్ 10th యాక్టింగ్ జాయిన్ చేద్దామని అడుగుదామని వెళ్తే సార్ ఏమో వద్దమ్మా, చాలా న్యాచురల్గా చేస్తున్నాడు, నువ్వు అసలు యాక్టింగ్ నేర్పించావంటే స్పాయిల్ అయిపోతుంది, న్యాచురాలిటీ పోతుంది అని చెప్పేసి చెప్పారు. సేమ్ బాబు పరంపర చేసినప్పుడు మురళీమోహన్ గారు కూడా అదే చెప్పారు. మురళీమోహన్ గారితో చేశాడు జగపతి బాబు గారు చిన్నప్పుడు రోలు. అప్పుడు కూడా సార్ అదే మురళీమోహన్ గారు యాక్టింగ్ నేర్పించకమ్మా, న్యాచురాలిటీ పోతుంది అన్నారు. సో ఇంకా ఇప్పుడు ఇంకా యాక్టింగ్ నేర్పించొద్దు, ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దాంలే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు థియేటర్లో మీరు చూసారు, ఏమనిపించింది మీ అబ్బాయిని థియేటర్లో? ఏమనిపించింది మీకు? బాబుకి అనిపిస్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్స్తో, అంత పెద్ద డైరెక్టర్తో యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అసలు థియేటర్లో బాబు ఒక్కడ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఇంకా యాజ్ ఏ మదర్ చాలా ప్రౌడ్గా, ఇంకా వాడి కష్టానికి ఫలితం దక్కింది అన్నట్టు ఫీల్ అయ్యాను సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఫండమెంటల్ స్టేజ్. ఇంకా ఏదో చిన్నప్పుడు ఏదంటే బాబు పుట్టాడు, ఇప్పుడే పుట్టాడు అనమాట. ఏంటి నటనలో, సినిమాలో ఇంకా పెద్ద హీరో అయిపోతాడు గ్యారంటీ. అప్పుడు మీరు మాతో మాట్లాడేలాగా కొద్దిగా ఇప్పుడే మేము మీ యొక్క పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడున్నా సరే మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఫస్ట్. అయితే మీ రిలేటివ్స్ కానీ హస్బెండ్ ఏమన్నారు, మీ చుట్టాలు ఏమన్నారు? అంటే ఏమవుతుందంటే మదర్గా ఎందుకు సినిమాల్లో పంపించి వాడిని పాడు చేస్తున్న వాళ్ళు ఉంటారు, సంతోషించే వాళ్ళు ఉంటారు. మీకేమనిపించింది? ఫస్ట్లో కొంచెం డిస్కరేజ్మెంట్ ఉంది నాకు. అంటే ఫస్ట్ బాబుకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, నేను టీవీలోకి వెళ్తా, సినిమాలోకి వెళ్తా అనేవాడు. బయట ఎవరు అడిగినా ఏమవుతావు అని, హీరో అవుతా అనేవాడు. చిన్నపిల్లలు అట్లా అంటారు కదా అని లైట్ తీసుకున్నా. కొంచెం పెద్ద అయ్యాక కూడా వాడికి అదే ఉంది, చదువులో కూడా బాగా చదువుతాడు. సో నేనేంటంటే ఇంకా ఓకే, మనకి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, కూడా తెలియదు. సో నేను మోడలింగ్ నేర్పించి మోడల్స్ వరల్డ్ అని బంజారాహిల్స్లో ఉంది, అందులో జాయిన్ చేసాము. తర్వాత ఒక 2-3 యాడ్స్ చేశాడు. యాడ్స్ అప్పుడు షూటింగ్కి వెళ్తే అక్కడ కాస్టింగ్ డైరెక్టర్స్ ద్వారా వెళ్ళాలి మూవీస్లోకి అని కొంచెం కాంటాక్ట్స్ దొరికాయి. అలా బాబువి ఫొటోస్ అట్లా పంపించి అలా ఎంటర్ అయ్యామండి. ఇంకా కొంచెం ఫస్ట్లో అందరూ బాగా చదువుతాడు బాబు, పాడు చేస్తున్నానేమో అని నాకు కూడా భయం వేసేది.
ఇంకా షూటింగ్స్ అని వెళ్తే కొంచెం డైవర్ట్ అవుతాడు కదా అని. కొంతమంది కూడా అనేవాళ్ళు ఎందుకు అట్లా అని చెప్పేసి. వన్స్ అయితే మేము స్టార్ట్ చేసి కూడా 3 years అయింది. 2019 నుంచి స్టార్ట్ చేసాం బాబుకి. తర్వాత 2 years కరోనా, నో షూటింగ్స్. 2019లో 2-3 యాడ్స్ చేశాడు అంతే. ఆ తర్వాత మ్యూజిక్ స్కూల్ అని ఒక మూవీ చేశాడు. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయండి, ఒక 4-5 మూవీస్ ఉన్నాయి రిలీజ్కి. ఇంకా ఇప్పుడు అందరూ అంటున్నారు ఓకే నువ్వు బాగానే స్టెప్ తీసుకున్నావు అని. ఈ ఫస్ట్ పరంపర చేసినప్పుడు నాకు అప్పటి వరకు కొంచెం డౌట్ ఉండే. మురళీమోహన్ గారు బాగా చేస్తున్నాడమ్మా కంటిన్యూ చేయి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యా. అంటే నేను షూటింగ్కి వెళ్ళాను, షూటింగ్లో అన్ని బాబు సింగిల్ టేక్లో చేస్తా ఉంటే మైక్లో డైరెక్టర్ గారు అరుస్తున్నారు నువ్వు సూపర్ రా కార్తికేయ అని చెప్పేసి. ఫస్ట్ వాడిది సో వీడికి ఇంట్రెస్టే కాదు టాలెంట్ కూడా ఉంది అని చెప్పి ఇంకా సరే కంటిన్యూ అవుదామని అప్పుడు ఇంకా కొంచెం నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఏ విషయాలు చెప్పకూడదండి, అంటే ఆ సినిమా గురించి. అవును. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి షూటింగ్ జరిగినప్పుడు ఏమైనా చెప్పేవాడా బాబు అంటే కార్తికేయ అమ్మాయి ఇలా జరిగింది ఇలా జరిగింది? తను ఇంటికి వచ్చాడంటే నాకు ఒక 1 or 2 hours నా బ్రెయిన్ నా అన్ని వాడికి ఇచ్చేయాలండి. మొత్తం ఆ డే జరిగిందంతా ప్రతి పిన్తో సహా చెప్తాడు. ఏం జరిగింది ఏంటి మొత్తం ఎవరితో ఏం జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ అన్ని షేర్ చేసుకుంటాడు. ఈ సినిమా విషయాలు ఏం చెప్పేవాడు అండి షూటింగ్ అప్పుడు? అదే అసిస్టెంట్ డైరెక్టర్ అన్న ఇట్లా మేము ఇలా ఆడుకున్నాము షూట్ క్యాప్లో, ఈ రోజు ఇలా జరిగింది, నీల్ సార్ నన్ను అప్రిషియేట్ చేశారు, అట్లా ఏదో ప్రతిదీ జరిగేవన్నీ చెప్తా ఉండేవాడు. అయితే కార్తికేయ నీకు క్యారవాన్ అంటే ఇప్పుడు పూర్వం ఏంటంటే చెట్లకి నీకు తెలియదు అనుకుంటా. పూర్వం సినిమా షూటింగ్ వెళ్ళి చూసేవాళ్ళం చెట్ల కింద సినిమా గ్యాప్లో, ఆ షూటింగ్ గ్యాప్లో మొత్తం ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ చెట్టు కింద అక్కడ ఒక ఇంట్లోనో ఫ్యాన్ వేసుకుని కూర్చునేవారు, చైర్ వేసుకుని వాళ్ళ పుస్తకాలు చదువుకునేవారు. మీ షూటింగ్ గ్యాప్లో మీకు అంటే క్యారవాన్ ఇచ్చారా లేకపోతే రూమ్స్ ఏమైనా బుక్ చేసి ఇచ్చారా రామోజీ ఫిల్మ్ సిటీలో? అక్కడ కంటిన్యూస్ షెడ్యూల్ ఉండేది కాబట్టి రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ నుంచి షూట్కి వచ్చాక అప్పుడప్పుడు క్యారవాన్ ఉండేది, అప్పుడప్పుడు ఉండేది కాదు. ఒకవేళ క్యారవాన్ ఉన్నా కూడా నాకు సెట్లో తిరగడం, నా సీన్ ఉన్నా లేకపోయినా నాకు ఆ మానిటర్ చుట్టూ కెమెరా చుట్టూ సెట్లో ఏం జరుగుతుందని చూడడం ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నా కూడా పెద్ద ఉండేవాడిని కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే నీ సీన్ అయిపోయింది అనుకో నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు నీకేంటి సంబంధం అలా అని అంటుంటారా లేదా చూడొచ్చా? నేను చెప్తాను అంటే అలా అని ఎవరు అనలే, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోరా మళ్ళీ నీ సీన్కి అప్పటికి ఎనర్జీ కావాలంటే సరే అని కుర్చీ చేసుకొని మళ్ళీ సెట్లోనే కూర్చుంటా. కానీ క్యారవాన్కి వెళ్తే ఎంతసేపు ఉంటాం అలా ఫోన్ చూసుకుంటా బోరు. సో దాని బదులు సెట్లో ఉంటే ఇంకా హ్యాపీ ఉండిద్ది. సో అలా నువ్వు ఫోన్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని వేల బుక్స్ చదివారని ఆయన మీటింగ్లో చెప్తుంటారు అనమాట. అలాగే కేసీఆర్ కూడా. నేనేమన్నానంటే నీ ఖాళీ ఉన్నప్పుడు పుస్తకాలు చదువు, నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే సెల్లో ఎప్పటికైనా అది రకమైన నీకు ఎనర్జీ డిక్రీజ్ అయిపోద్ది కానీ ఇంక్రీజ్ అవ్వదు. నువ్వు బుక్స్ రీడింగ్ అలవాటు చేసుకున్నావు అనుకో, మీ జనరేషన్ అంతా నాకు తెలుసు ఫేస్బుక్ సోషల్ మీడియా మీద ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అని చూస్తుంటారు. నువ్వు మాత్రం కార్తికేయ దేవ్ అంటే దేవుడితో సమానం. నా రూటే సపరేట్ అని మోహన్ బాబు అంటుంటాడు, నా రూటే సపరేట్ రా అని. అలాగా నువ్వేం బుక్స్ చదవడం నేర్చుకో. షూర్. ఇప్పుడు మరి ఈ సినిమా ఇంకా విశేషాలు ఏమున్నాయి, బాగా నీకు నచ్చిన సీన్లు ఏమున్నాయి, ఫైటింగ్స్ ఏమున్నాయి, ఎమోషనల్ సీన్స్ ఎక్కడన్నా ఏడుపు వచ్చిందా నీకు? అంటే మదర్ సెంటిమెంట్ ఒకటి ప్లాస్టిక్ వస్తువు ఆవిడ భయపడిపోద్దంట, అది ఏంటి అసలు ఇక అంటే ఏమన్నా ఎమోషనల్గా నీకు ఏమైనా అనిపించిందా ఈ సినిమా గురించి? ఆ ప్లాస్టిక్ వస్తువు గురించి చెప్పకూడదు, ఇప్పుడు మీరు సినిమా చూడాలి. కానీ నెక్స్ట్ ఎమోషనల్ సీన్స్ అంటే ఇంకా మేము చేసేటప్పుడు అవి ఇప్పుడు థియేటర్లో చూసుకున్నా అందరు బాగా వచ్చి అంటున్నారు, కానీ నేనేమో ఇంకా బాగా చేసి ఉండాలని నాకుంది. నీకు తెలుస్తుంది అంటే నాకు ఇంకా బాగా చేయాలని ఉంటది ఎప్పుడు చూసినా. సో అలా చేయడం, ఫైటింగ్ సీన్స్ మాకు పెద్ద ఉండవు కానీ ఉంటాయి చిన్న చిన్నవి. అలా నువ్వు ఎప్పుడైనా ఫైటింగ్ సీన్లు చూసావా ఈ సినిమాకి సంబంధించి? ఫైటింగ్ సీన్లు ఇప్పుడున్న సినిమాల్లో నువ్వు నీ సీన్స్ కాకుండా వేరే చోట కూర్చుని అన్నావు కదా, ఏమేమి చూసావు నువ్వు? నేను చిన్న అంటే నువ్వు చూసిన ఏమైనా కట్ అయిపోయినాయా అందుకు అడుగుతున్నాను అనమాట. లేదు, నేను మా షెడ్యూల్ అప్పుడు మాక్సిమం రోజంతా మాదే జరిగేది. అప్పుడప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ వేరేవి. ఇప్పుడు ట్రైలర్లో చూస్తే చాలా మంది గుంపుగా ఉండి ఇలా ఏదో ఒక, ఇప్పుడు సెర్బియన్ ఆర్మీ అన్నప్పుడు అందరూ వచ్చి ఒక దగ్గర నుంచి ఉంటారు, ఇలా అలాంటి చిన్న చిన్న మాంటేజెస్ తీసేవాళ్ళు అంతే. అవే చూసాను. అవి చూసావు మొత్తం నువ్వు చూసినవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో, ఎక్కడ కట్ అవ్వలేదు. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది మీకు? ఫుడ్ ఏమి ఇచ్చేవారు మీకు? ఏం కావాలంటే ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా? ఫుడ్ చాలా బాగుండేది. హుంబాలే ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు.
సో ఆ ఫుడ్ విషయంలో కానీ చూసుకునే విషయం టైమింగ్స్ ప్రతిదీ చాలా కంఫర్టబుల్గా చూసుకునేవాళ్ళు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారితో మాట్లాడావు కదా, నెక్స్ట్ మూవీస్ కూడా ఏమన్నా నాకు ప్లీజ్ మా అంకుల్ ఛాన్స్ ఇవ్వమని అలాగే అడిగాను. అంటే లేదు, అంటే అంటే అంత క్లోజ్గా మాట్లాడడానికి అవకాశం ఉందా లేదా అని. చాలా క్లోజ్ ఉంటారు సార్, చాలా జోవియల్గా కూడా ఉంటారు. బట్ ఎంత క్లోజ్ ఉన్నా అది అడగడం అనేది నా వ్యూ నుంచి కరెక్ట్ కాదు. సో నేను అలా అడగలే. బట్ సార్కి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చేసి టైమింగ్ కూడా చూసుకోకుండా పృథ్వీరాజ్ సార్కి ఒకరోజు 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మెసేజ్ చేసి ఈ అబ్బాయి ఏ సీన్ అయినా చేయగలడు, మీ సినిమాలో కూడా తీసుకోండి అని ఆయనకి సజెస్ట్ చేశారు. ఆయన కూడా నా యాక్టింగ్ నచ్చి ఆయన సినిమా లూసిఫర్ 2లో నన్ను ఆయన చిన్నప్పటి రోల్కి తీసుకున్నారు. ఓ చిన్నప్పటి రోల్ తీసుకున్నాడు, వెరీ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. రియల్ అంటే మంచి మంచి ఛాన్స్లు వచ్చేస్తున్నాయి నీకు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యావు నువ్వు. చిన్న 1 crore తర్వాత 70 lakhs బడ్జెట్లో చాలామంది యాక్ట్ చేస్తుంటారు. పాపం ఆ సినిమా రిలీజ్ అవ్వక ఉంటారు. కానీ నువ్వు ప్రపంచంలో ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ను చూద్దాం బా అని చాలు ఓ ఆనందపడిపోతుంటారు. అసలు ఏంటంటే అంత క్రేజ్ ప్రభాస్కి నాకు అర్థం లేదు. ఇప్పుడు ఏంటి 2 రోజుల నుంచి అసలు మేము షూటింగ్ లేవు ఏం లేవు, సలార్ అని అలాగా సలసల్లాడిపోతున్నారు అందరూ. ఎందువల్ల అంట అంత క్రేజ్? అఫ్ కోర్స్ ఆయన యాక్టింగ్ కానీ మెయిన్ ఆయన నాకు తెలిసినంత వరకు బయట ఉండే బిహేవియర్ కూడా డార్లింగ్ ప్రభాస్ అంటారు కదా, అందుకే అందరినీ బాగా చూసుకోవడం, ఆయన యాక్టింగ్. సో అందరికి ఒక్కొక్కరికి ఒక్కో వ్యూలో ఆయనకి బాగా దగ్గర అయ్యారు. సో అందుకని ఇంత ఫాలోయింగ్ అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకో ఒక రేంజ్ ఉంది, ప్రభాస్ అనుకో ఇంకో రేంజ్ ఉంది. అది ఎందువల్ల ఆ క్రేజ్ అని నీ మాటలో చెప్పగలవా అని? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ, మనం ఎవరిని కంపేర్ చేయలేము. బట్ ప్రభాస్ సార్ ఇప్పుడు చెప్పే కదా, ఆయన యాక్టింగ్ కానీ ఆయన మెయిన్ కట్అవుట్ అంత 6 అడుగులు, సో ఆయన మంచితనం, డార్లింగ్ ప్రభాస్ అన్నాం. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఎలివేషన్ ఎలా ఉంది? ఎలివేషన్ అంటే ఇలా ఆయన ఇంట్రడక్షన్ కానీ అన్నీ నీకు ఏమనిపించింది? అది చాలా గూస్ బంప్స్ మూమెంట్స్, అవి చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ మెయిన్గా ఆయన ఎంట్రీ, క్లైమాక్స్ ఇవంతా చాలా బాగుంటాయి. అలా అతుక్కుపోతాం, మనకు తెలియదు అక్కడ 3 hours సినిమాని మనం అనిపించదు మనకి. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే కనబడి చెప్పడం